మీకు స్మార్ట్ ఫోన్ ఉందా? ఉంటది. మీకు లేకున్నా మీ ఇంట్లో ఒకటో రెండో ఖచ్చితంగా ఉంటాయి. మరి దాంతో మీరు ఏం చేస్తారు? ఏం చేస్తాం, పొద్దుగాల లేవంగానే పాస్ట్ మొక్కలతో ఫోటోలు దిగి ఫేస్బుక్లో పెడతాం. వాట్సాప్ గ్రూప్ ఉన్నది కదా, అందులో ముచ్చట్లు పెట్టుకుంటాం. కరెంటు పోయినప్పుడు క్రికెట్ స్కోరో టీవీ సీరియల్ చూసుకుంటాం. ఇక సెల్ఫీ ఫోటోలు అయితే రోజుకొక 10 దిగకుంటే ఈ స్మార్ట్ ఫోన్ ఉన్నట్టే అనిపించదు మాకు అని అంటున్నారు కదా. చాలా మంది ఈ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయే ఎందుకు అనుకుంటారు, కానీ అవసరానికి ఎట్లా వాడుకోవచ్చో గీ మేడం చూపెట్టింది. విజయవాడల మహిళా లీడర్ల మీటింగ్ నడుస్తుంది కదా, నేను కూడా పోయి మాట్లాడతానని రోజక్క రాబోయింది. కానీ గాలి మొట్టల డిపోలనే ఆపేసిండ్రు పోలీసోళ్ళు. చక్కగా జీవులెక్కించుకొని గల్లీలో పొంట తిప్పుకుంటా స్టేషన్కు తీసుకుపోయిండ్రు. రోజక్కేమన్నా తక్కువ చదివిందా? జీపులో కూర్చొనే స్మార్ట్ ఫోన్లో మొత్తం వీడియోలు తీసింది. ఎటు తీసుకుపోతుంది, వెనకాల పోలీసులు ఎవరెవరున్నారు, డ్రైవర్ లెవెల్ అనేది మొత్తం రికార్డు చేసి పార్టీలకు పంపింది. ఇట్లా ప్రయాణం చేసుకుంటేనే ఒక స్పీచ్ను పంపింది ప్రపంచానికి. కారు షెడ్ లో ఉండాలి, ఆడవాళ్ళు ఇంట్లో ఉండాలి, ఇట్లా బయట రాకూడదు, వస్తే అరెస్ట్ చేయిస్తామన్నట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే అసలు స్పీకర్ గారికి గాని చంద్రబాబు నాయుడు గారికి గాని ఈ జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు నిర్వహించే అర్హత ఉందని నేను ప్రశ్నిస్తున్నా. మీటింగ్ వస్తే ఇట్లా మాట్లాడుతుందనే అరెస్ట్ చేయించిండ్రేమో మరి. అసలు రమ్మనటం ఎందుకు, అరెస్ట్ చేయించడం ఎందుకు? అంత భయం ఉంటే ఎందుకు ఈ రోజు నన్ను రమ్మన్నారు? ఇట్లా మాట్లాడుతా అంటే పోలీసులు ఊకుంటారా? వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయబోయిండ్రు. కేవలం వీళ్ళకి భజన చేసే వాళ్ళే కావాలా? ఏమనుకుంటున్నారు వీళ్ళు? పోలీసులు కూడా చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. జీబులు ఎక్కించుకొని తిప్పి తిప్పి ఆఖరికి హైదరాబాద్కు తిప్పి పంపిండ్రు. మొత్తం వీడియోలు బయటకు వచ్చే వరకు మహిళల కోసం పెట్టుకున్న మీటింగ్ కు మహిళా లీడర్ను పోనీయరా అని జగనన్న పార్టోళ్ళు గట్టిగానే లొల్లిపెట్టిండ్రు. ఈ స్మార్ట్ ఫోన్లు ఇట్లా కూడా వాడొచ్చని చూపెట్టి రోజొక కొత్త రికార్డు కొట్టేసింది.